యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. సో ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. డైరెక్ట్ ట్యాక్స్ కిటీ crosses 80% of 2023-24 టార్గెట్. సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 23-24 ఆర్థిక సంవత్సరంలో మనం ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో దాంట్లో 80% వచ్చేసాయి. మనం పెట్టుకున్నట్టే లెట్స్ సే మనం 100 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 80 కోట్లు వచ్చేసాయి అన్నట్టు అనమాట, మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం యాజ్ యూజువల్ మీకు బ్యాక్గ్రౌండ్తో సహా చెప్తారని ప్రామిస్ చేశాను. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కీవర్డ్ డైరెక్ట్ ట్యాక్స్. సో ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిడామినెంట్గా 2 ట్యాక్సెస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ రెండింటి మధ్య ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో వెనెవర్ యు ఆర్ ఇంపోజింగ్ డైరెక్ట్ ట్యాక్స్, నువ్వు ఎవరిపైన అయితే ట్యాక్స్ వేస్తావో వాళ్ళే నీకు పేమెంట్ కూడా చేస్తారు, వాళ్ళే పేమెంట్ చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మనం ఎవరిపైన అయితే ట్యాక్స్ వేస్తామో వాళ్ళు పేమెంట్ చేయరు. వాళ్ళు ప్రొడక్ట్స్ ఎవరికైతే అమ్ముతారో ఆ ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో సింపుల్గా మీరు 2 కీవర్డ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకటి ఇంపోజిషన్, 2 ఇంపాక్ట్. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో ఇంపోజిషన్ అండ్ ఇంపాక్ట్ 2 ఒకళ్ళపైనే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ శాలరీ హోల్డర్, నాకు శాలరీ వస్తుంది. ఈ శాలరీ పైన నేనేం పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో ట్యాక్స్ ఎవరికి పడుతుంది? ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ మీ. పేమెంట్ ఎవరు చేస్తున్నారు? పేమెంట్ కూడా నేనే చేస్తున్నాను. సో ద ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో ఆన్ మీ. ద ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ మీ అండ్ ద ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో ఆన్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ అనదర్ థింగ్ కాల్డ్ కార్. సో కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కార్ కన్స్యూమర్ ఉంటాడు. సో గవర్నమెంట్ కారు పైన ట్యాక్స్ వేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కారు పైన ట్యాక్స్ వేస్తుంది. కారు పైన ట్యాక్స్ వేస్తుందంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరర్ మీద వేస్తున్నట్టు, అంతే కదా. కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వ్యక్తి పైన ట్యాక్స్ వేస్తున్నట్టు. సో ఇంపోజిషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ పైన పడింది. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? ఆ ట్యాక్స్ కట్టేసి తన లాభం తగ్గించుకుంటాడా? లేదు. గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్స్ వేస్తుందో హీ పాసెస్ ద ట్యాక్స్ ఆన్ టు ద కన్స్యూమర్. ఎవరైతే కార్ కొంటున్నారో వాళ్ళకి ఆ ట్యాక్స్ని పాస్ ఆన్ చేస్తాడు. సో ఈ గవర్నమెంట్ వేస్తున్న ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఎవరు పడుతుంది? ఎవరిపైన? అల్టిమేట్ కన్స్యూమర్ లేదా బయ్యర్ పైన. సో ఇలాంటి ట్యాక్స్ని ఏమంటాం మనం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఏ ట్యాక్స్ వేర్ ఇంపాక్ట్ అండ్ ఇంపోజిషన్ ఈజ్ నాట్ ఆన్ ద సేమ్ పర్సన్. అదే డైరెక్ట్ ట్యాక్స్ అయితే ఇంపాక్ట్ అండ్ ఇంపోజిషన్ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పర్సన్. మీకు సింపుల్ డెఫినేషన్ కావాలంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ట్యాక్సెస్ దట్ ఆర్ పెయిడ్ డైరెక్ట్లీ బై ద పర్సన్స్ ఆన్ హూమ్ ద ట్యాక్స్ ఈజ్ లెవీడ్. ఎవరిపైన అయితే ట్యాక్స్ పడిందో వాళ్ళే డైరెక్ట్గా పేమెంట్ చేసేస్తారు. అంటే ఇంపాక్ట్, ఇంపోజిషన్ 2 ఒకళ్ళపైనే. అది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్కి మనకి ఎగ్జాంపుల్స్ జిఎస్టీ, వస్తువులు మరియు సేవల మీద వేసే పన్నులన్నీ వస్తాయి. డైరెక్ట్ ట్యాక్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్, మనం శాలరీ హోల్డర్స్, ఎంప్లాయీస్ అందరూ పే చేసే ఇన్కమ్ ట్యాక్స్, అలాగే కంపెనీస్ పే చేసే కార్పొరేట్ ట్యాక్స్, అలాగే కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. కార్పొరేట్ ట్యాక్స్. సో ప్రాఫిట్ పైన పే చేసే ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్, శాలరీ పైన పే చేసే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. ఎవరిపైన అయితే ఇన్కమ్ ఉంటుందో, ఎవరికి శాలరీ వస్తుందో వాళ్ళే పే చేస్తున్నారు, ఎవరైతే ప్రాఫిట్ తెచ్చుకుంటున్నారో వాళ్ళే పే చేస్తున్నారు. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ యొక్క కథ. అయితే ఇంకా కొంచెం మాట్లాడుకుంటే డైరెక్ట్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్ పరంగా తీసుకుంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, దీనికి కొంచెం ఎమోషనల్ యాంగిల్ మనం యాడ్ చేసాం అనుకోండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రభుత్వానికి దేని ద్వారా ఎక్కువ మనీ వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే మీరేం చెప్తారు? డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. దేని నుంచి వచ్చే ఇన్కమ్ కొంచెం మంచిది?
దేని నుంచి వచ్చే ఇన్కమ్ ప్రోగ్రెసివ్ అని చెప్పొచ్చు, దేని నుంచి వచ్చే ఇన్కమ్ రిగ్రెసివ్ అని చెప్పొచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ ప్రభుత్వానికి వస్తుంది అనుకోండి, దట్ ఈజ్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎఫెక్ట్స్ పూర్ మోర్, ఇది పేదవాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకేనా. అదే డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి ఇట్ ఎఫెక్ట్స్ రిచ్ మోర్. ఎందుకంటే నీకు డైరెక్ట్ ట్యాక్స్ అనేది డబ్బు సంపాదించే కొద్దీ నువ్వు పే చేయాలి. నీకు డబ్బులే లేవనుకో, నీకు ఇన్కమే లేదనుకో, నువ్వు ఇంకేం ఇన్కమ్ ట్యాక్స్ కడతావు? ఎవడైతే బాగా సంపాదిస్తాడో వాడు పే చేస్తాడు, ఎవడైతే సంపాదించడో వాడికి పెద్ద ట్యాక్స్ కట్టాల్సిన పనే ఉండదు. సో డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచడం వల్ల పేదవాడికి పెద్దగా నష్టం లేదు. మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, రిచ్ పర్సన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెంచితే వస్తువులు సేవల మీద ధరలు పెరిగాయి అనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల వస్తువులు సేవల ధరలు పెరిగాయి అనుకోండి, సామాన్యుడు చితికిపోతాడు. మీరు అడగొచ్చు, సార్ ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ రిచ్ మీద కూడా ఉంటుంది కదా. రిచ్ మీద ఉంటుంది కానీ తక్కువ. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం, లెట్స్ సే ఒక రిచ్ పర్సన్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. ₹1,00,000 సంపాదించేవాడు ఫుడ్ కోసం, మిగిలిన వాడి కోసం నెలకు ఒక 15,000 ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. సో తనకు వచ్చే 1 lakhలో ఇట్ ఈస్ జస్ట్ 15%. అదే పేదోడు వాడు సంపాదించేదే 15,000. ఇప్పుడు వాళ్ళలాగా 15,000 ఖర్చు పెట్టకుండా వీడు ఒక 10,000, 12,000లోనూ చేసుకుని 2,000, 3,000 మిగిల్చుకుంటున్నాడు అనుకోండి. అర్థమవుతుందా? ఈ పేదవాడు 10-12,000తో నెల గడిపేస్తున్నాడు. సో రిచ్ పర్సన్కి, పేద పర్సన్కి దీనికి ఆల్మోస్ట్ తన శాలరీలో 80% ఎక్స్పెన్సెస్కి పోతుంది. తన శాలరీలో 15% మాత్రమే రిచ్ పర్సన్కి పోయింది. సో నువ్వు కూరగాయల ధరలు, అన్నం, పప్పు, ఉప్పు రేట్లు పెరిగితే రిచ్ పర్సన్ వర్రీ అవుతాడా? 15,000 బదులు 18,000 అవుతుంది. ఏం పోయింది? ఇంకో 3,000. డజంట్ మ్యాటర్. కానీ పూర్కి తన దగ్గర ఉన్నదే తక్కువ, ఆ ఉన్న సేవింగ్స్ కూడా పోతాయి. అందుకని అంటాం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎఫెక్ట్ పూర్ డిస్ప్రపోర్షనేట్లీ. అంటే రిచ్ కంటే ఎక్కువ పూర్ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎఫెక్ట్ రిచ్ మోర్ దాన్ పూర్. ఎందుకంటే ఎంత ఎక్కువ ఇన్కమ్ ఉంటే అంత ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఏ ప్రభుత్వంలోనైతే డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ అంట. ప్రోగ్రెసివ్ అంటే ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ వేస్తున్నట్టు, తక్కువ సంపాదించేవాడికి తక్కువ వేస్తున్నట్టు. రిగ్రెసివ్ అంటే తక్కువ సంపాదించేవాడికి ఎక్కువ నొప్పి, ఎక్కువ సంపాదించేవాడికి తక్కువ నొప్పి ఇంపాక్ట్ అనేది తక్కువ సంపాదించేవాడికి ఎక్కువ ఉంటుంది. అందుకనే గవర్నమెంట్స్ మస్ట్ ఫోకస్ మోర్ ఆన్ కలెక్టింగ్ మోర్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రాదర్ దాన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి కార్పొరేట్ ట్యాక్స్లు గట్రా తగ్గిస్తూ ఉంటాయి. సో కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించడం వల్ల ఇండస్ట్రీస్కి మంచిది, కంపెనీస్కి మంచిదే. ఇన్కమ్ ట్యాక్స్లు కూడా తగ్గిస్తూ ఉంటాయి ఎలక్షన్స్ అప్పుడు గట్రా. సో మిడిల్ క్లాసెస్కి, అలాగే కొంచెం రిచ్ పర్సన్స్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే చాలా బాగుంటుంది, కరెక్టే. కానీ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గిపోయి దాని భారం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా లాగాలనే ప్రయత్నం చేసింది అనుకోండి, అప్పుడు పేదవాడు చితికిపోతాడు. సో ఇది చాలా ఫైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాలు ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఈ విషయంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ సమ్ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీ సచ్ న్యూస్ ఆర్టికల్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? టార్గెట్ 2023-24 టార్గెట్ అన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ వేసేటప్పుడు February 1st బడ్జెట్ వేస్తారు కదా, అలాగే 2023 February 1st బడ్జెట్ ఇచ్చినప్పుడు ఒక ఎస్టిమేషన్స్ వేసుకుంటారనమాట. ఈ సంవత్సరంలో అంటే అప్కమింగ్ ఆర్థిక సంవత్సరం, అప్పటికి అప్కమింగ్ అంటే ఏంటి? 23-24 ఆర్థిక సంవత్సరం అంటే 1st April 2023 నుంచి 31st March 2024 వరకు ఆ ఆర్థిక సంవత్సరంలో మనకి రెవెన్యూ ఎంత రావచ్చు ఎస్టిమేషన్, అలాగే ఎక్స్పెన్సెస్ ఎలా పెట్టబోతున్నాము. ఎక్స్పెన్సెస్ మన చేతిలో ఉంటాయి, రెవెన్యూ మాత్రం ఎస్టిమేషన్ వేస్తారు. సో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి పలానా అమౌంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి పలానా అమౌంట్ వస్తుంది, ఎస్టిమేషన్ వేసుకుంటారు. మనకి ఎంత ఆదాయం రావచ్చు అని ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని బట్టి ఖర్చుల్ని ప్లాన్ చేసుకుంటుంది అన్నమాట ప్రభుత్వం. సో అలా డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంత రావచ్చు, పలానా అమౌంట్ రావచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. ఓకే, దాంట్లో 80% వరకు మనకి December 7th లోపే వచ్చేసింది. ఇంకో క్వార్టర్ పెండింగ్ ఉంది. సో ఈ ఫైనల్ క్వార్టర్లో కూడా ఇంకా చాలా పేమెంట్స్ వస్తాయి కాబట్టి మోస్ట్లీ టార్గెట్ని క్రాస్ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ సమ్మరీ ఇచ్చారు చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ ఎట్ 80.61% ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ FY24 యాజ్ ఆఫ్ January 10th బడ్జెట్ ఎస్టిమేట్స్లో 80.61% కలెక్షన్స్ వచ్చేసినట్టే. అయితే ఇక్కడ 2 పాయింట్లు చూడండి. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అమౌంట్ టు 17.18 lakh crore, 17.18 లక్షల కోట్లు మనకి ఓవరాల్గా గ్రాస్ లెవెల్లో మనకు వచ్చింది. అండ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే అది 16.77% గ్రో అయినట్టు.
అలాగే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. నెట్ అంటే అర్థం ఏంటి? గ్రాస్లోంచి రిఫండ్స్ లాంటివి తీసేస్తే వచ్చేది నెట్. రిఫండ్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి నువ్వు ఎంప్లాయీ అనుకో, ప్రతి నెల నీ అకౌంట్లోంచి ట్యాక్స్ కట్ చేసి నీకు శాలరీ వేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు నీకు ఓవరాల్గా ఎంత ట్యాక్స్ పడుతుందో అంతకంటే ఎక్కువే కట్ చేసేయచ్చు. సో అందుకని ఫైనాన్షియల్ ఇయర్ అయ్యాక నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసినప్పుడు నువ్వు ట్యాక్స్ సేవ్ చేయడానికి రకరకాల ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్, ఇన్స్ట్రుమెంట్స్, సేవింగ్స్ గట్రా చేసావు అనుకో, నీ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. తగ్గి నువ్వు ఓవరాల్గా ఆ సంవత్సరానికి నువ్వు 5 లక్షలే ట్యాక్స్ కట్టాలి. కానీ 6 లక్షలు ఆల్రెడీ నీ దగ్గర డిడక్ట్ చేస్తారనుకో, నెలకి 50,000 చొప్పున మైనస్ చేస్తున్నారు అనుకుందాం, అంటే 6 lakhs డిడక్ట్ చేసినట్టు. కానీ నువ్వు కట్టాల్సింది 5 లక్షలని తేలింది. సో అప్పుడు నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు నా ట్యాక్స్ కలెక్షన్ 5 lakhs వచ్చింది, బట్ ఆల్రెడీ నేను మీకు 6 lakhs పే చేసేసాను, రిమైనింగ్ 1 lakh నాకు పంపించండి అని చెప్పి మీరు రిటర్న్స్లో పెట్టవచ్చు. ఒకవేళ అది వెరిఫై చేసి గవర్నమెంట్ మీకు 1 lakh తిరిగి పంపించేస్తుంది అనమాట. సో ఆ పంపించిన దాన్ని మనం రిటర్న్స్ అంటాం, రిటర్న్. సో గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్ ఒరిజినల్గా కలెక్ట్ చేసేది గ్రాస్. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఈ రిటర్న్స్ అన్నీ ఫైల్ అవుతాయి, రిటర్న్స్ అన్నీ ప్రాసెస్ చేస్తారు. అవి తీసేయగా వచ్చేది మనకి నెట్, వాటిని నెట్ అంటాం. సో గ్రాస్లోంచి రిటర్న్స్ తీసేయగా వచ్చేదాన్ని మనం ఏమంటాం? నెట్ కలెక్షన్ అంటాం. అది వచ్చేసి మనకి 14.70 lakh crore అనేది ఉంది. అది కూడా ఇయర్ ఇయర్ తీసుకుంటే 19.41% గ్రో అవ్వడం అనేది జరిగింది. ఓకే. అండ్ నెట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఈ డైరెక్ట్ ట్యాక్స్లో 2 రకాలు, ఒకటి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, 2 పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను. కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో మనకి 12.37% గ్రో అయితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 27.26% గ్రో అయ్యింది. అండ్ రిఫండ్స్ 2.48 lakh crores ఇష్యూ అయ్యాయంట April 1, 2023 నుంచి January 10, 2024 వరకు. సో 2.48 lakh crore రిఫండ్స్ ఇష్యూ అయ్యి ప్రాబబ్లీ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అయి ఉంటాయి, బట్ ఈ సంవత్సరంలో మనకి వీళ్ళ అకౌంట్లోంచి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మైనస్ చేస్తారు వాటిని. ఇది ట్యాక్స్ డేటా, ఇచ్చిన డేటా మనకి ఇక్కడ ఇచ్చారు, అది మనం గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ప్రధానంగా ఉన్న 2 ఏంటి? సిఐటి అండ్ పిఐటి. పిఐటి అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, సిఐటి అంటే కార్పొరేట్ ట్యాక్స్ లేదా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అని మనం చెప్పొచ్చు. సో ఇది మీకు అవసరమైన బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఆర్టికల్ ఈస్ కన్సర్న్. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ. సో ఈ ఆర్టికల్ చూడడం బిజినెస్ పేజ్లో వచ్చింది. గవర్నమెంట్ సెట్ టు ప్లాన్ డెఫిసిట్ కట్ ఆఫ్ 50 BPS. గవర్నమెంట్ సెట్ టు ప్లాన్ డెఫిసిట్ కట్ ఆఫ్ 50 BPS డెఫిసిట్ని కట్ చేయబోతున్నారు అప్కమింగ్ ఇయర్లో, కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. సో ఇక్కడ 2-3 పదాలు. ఫస్ట్ BPS, బేసిస్ పాయింట్స్ అంటాం. 100 basis points లేదా BPS ఈజ్ ఈక్వల్ టు 1%. సో 50 BPS అనగానే మనకి ఏమొస్తుంది? 0.5% అని మనకి గుర్తుపెట్టుకోండి. 50 BPS ఈక్వల్ టు 0.5%, 100 BPS ఈక్వల్ టు 1%. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది? డెఫిసిట్ అంటే ఏంటి? ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఒక 50 BPS తగ్గించాలనుకుంటుంది. సో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? FY 23-24. FY 23-24కి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత? ఓకేనా, 5.9% టార్గెట్ పెట్టుకున్నారు. 5.9% ఆఫ్ GDP. సో నెక్స్ట్ FY అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి 0.5% తగ్గించి, అంటే అర్థం ఏంటి? 5.4% ఆఫ్ GDPకి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది అని ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ప్రతి ఆర్టికల్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను. సో LTX క్లాసెస్ ఓరియంటేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ బిగినర్స్. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారో, హిందూ పేపర్ చూడగానే భయపడుతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం మా హిందూ ఎనాలిసిస్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, ఈ ఆర్టికల్స్ చూస్తున్నారో, మీకు ఒక బేసిక్గా అసలు ఏం తెలియకపోయినా సరే ఈ ఛానల్ చూస్తే, ఈ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ సెషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది సెషన్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా డెఫిసిట్ అంటే ఏంటి? లోటు, కొరత, లోటు అంటాం. ఏదైనా ఒక ఎకానమీకి
మనకి బడ్జెట్ తీసుకుంటే, బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయం మరియు ఖర్చుల యొక్క చిట్ట. సో బడ్జెట్లో మనకి రెండు ఉంటాయి. ప్రధానంగా ఏముంటాయి? మనకి రిసిప్ట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ ఏముంటాయి? ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రిసిప్ట్స్ ఒకవైపు, ఎక్స్పెన్సెస్ ఒకవైపు. సో రిసిప్ట్స్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్, రెండు క్యాపిటల్ రిసిప్ట్స్. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా రెండు రకాలు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, మూడోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇలా మనకి 4 కేటగిరీస్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ మళ్ళీ ఫర్దర్ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, రెండు నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఇలా మనకి 6 డిఫరెంట్ నేమ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వీటిని మీకు చూచాయిగా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో లెట్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో మనం చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? అన్ ఎక్స్పెండిచర్ దట్ యాడ్స్ టు ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ది ఎకానమీ. ప్రొడక్టివ్ కెపాసిటీ, ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసేది. ఇన్ అదర్ వర్డ్స్, లాంగ్ టర్మ్ ఎసెట్ క్రియేషన్. లాంగ్ టర్మ్ ఎసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చు అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఓకేనా? లాంగ్ టర్మ్ ఎసెట్ క్రియేషన్ కోసం. లేదా ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఒక ఎసెట్ క్రియేట్ చేయడం కోసం పెట్టే ఖర్చు. లేదా ఇఫ్ యు ఆర్ రీపేయింగ్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూసింగ్ ఏ లయబిలిటీ, రిడక్షన్ ఆఫ్ ఏ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు తీర్చడం కోసం పెట్టే ఖర్చు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అంటే మనం ప్రభుత్వం పెట్టే ఖర్చుతో పాత అప్పు ఏదన్నా ప్రభుత్వం తీర్చేసింది అనుకోండి, దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా ఒక బిల్డింగ్ కట్టారు, లేదా ఒక బ్రిడ్జ్ కట్టారు, ఒక పవర్ లైన్ వేశారు, ఓకే, ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక డ్యామ్ కట్టారు, లేదా రోడ్లు వేశారు, కంప్యూటర్స్ కొన్నారు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఎయిదర్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ సంథింగ్ దట్ యాడ్స్ అన్ అసెట్ ఆర్ రెడ్యూసెస్ ఎ లయబిలిటీ. ఒక లయబిలిటీని తగ్గిస్తుంది లేదా ఒక అసెట్ని యాడ్ చేస్తుంది. అలాంటి దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. నౌ సిమిలర్లీ క్యాపిటల్ రిసిప్ట్ కూడా సిమిలర్ డెఫినేషన్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. క్యాపిటల్ రిసిప్ట్లో ఏమవుతుంది? మనీ వస్తుంది, రిసిప్ట్ కదా, మనీ వస్తుంది. సో క్యాపిటల్ రిసిప్ట్ జరిగేటప్పుడు కూడా ఎయిదర్ యూ విల్ సీ ఏ రిడక్షన్ ఆఫ్ ఎన్ అసెట్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఎ లయబిలిటీ. డబ్బులు ఎలా వస్తాయమ్మా? మనం ఆస్తిని అమ్మినా డబ్బులు వస్తాయి, లేదా అప్పు చేసినా డబ్బులు వస్తాయి. అప్పు చేసి డబ్బులు వచ్చాయనుకోండి, అప్పు చేయగా మనకి డబ్బులు వచ్చాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. సో దిస్ క్రియేట్స్ ఏ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు, లయబిలిటీని క్రియేట్ చేసి ఇక్కడ రాసాం కదా, ఇదే దాన్ని డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఆస్తిని అమ్మడం ద్వారా డబ్బులు సమీకరించామనుకోండి, ఆస్తి మైనస్ ఎసెట్, ఇక్కడ ఏమవుతుంది? ఎసెట్ అనేది పోతుంది. అంటే గవర్నమెంట్ దగ్గర ఒక భూమి ఉంది, అమ్మేసింది. గవర్నమెంట్కి ఒక కంపెనీలో షేర్స్ ఉన్నాయి, అమ్మేసింది. సో షేర్స్ కూడా అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే, గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ అమ్మేసింది, ప్రైవేటైజ్ చేసింది. ఇలాంటివన్నీ కూడా ఏంటి? నాన్ డెట్ క్రియేటింగ్. అంటే దీనివల్ల అప్పు క్రియేట్ అవ్వట్లేదు, బట్ డబ్బులు అనేవి వస్తున్నాయి. అలాంటి వాటిని నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. డెట్ క్రియేటింగ్, నాన్ డెట్ క్రియేటింగ్, అర్థమైందా డిఫరెన్స్? డెట్ క్రియేటింగ్ అంటే మనం ఏం అసెట్ క్రియేట్ చేయట్లేదు, అప్పు తీసుకుంటున్నాం, సో లయబిలిటీ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండింటిని మీరు చూస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ యూ సీ క్యాపిటల్ అనే వర్డ్ మీకు కనిపిస్తే ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అసెట్ ఆర్ లయబిలిటీ. క్యాపిటల్ అనే వర్డ్ కనిపిస్తే అసెట్ ఆర్ లయబిలిటీతో అసోసియేట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ రిసిప్ట్ కానీ ఎయిదర్ అసెట్ క్రియేట్ అవ్వడం కానీ లయబిలిటీ రెడ్యూస్ అవ్వడం కానీ, లేదా అసెట్ రెడ్యూస్ అవ్వడం కానీ లయబిలిటీ క్రియేట్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అసెట్ క్రియేషన్ ఆర్ అసెట్ రిడక్షన్, లయబిలిటీ క్రియేషన్ ఆర్ లయబిలిటీ రిడక్షన్ అనేవి ఖచ్చితంగా జరిగే ట్రాన్సాక్షన్స్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. దే కుడ్ బి ఎక్స్పెండిచర్స్, దే కుడ్ బి రిసిప్ట్స్. ఇది మీకు అర్థమైంది కదా, ఇది స్టోరీ. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి డబ్బులు వచ్చేవి, గవర్నమెంట్ అకౌంట్లోకి డబ్బులు పడేవి. బట్ ఈ ప్రాసెస్లో ఏ అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, నో అసెట్ ఆర్ లయబిలిటీ. అసెట్ లయబిలిటీ క్రియేషన్ అనేది లేదు, అసెట్ లయబిలిటీ రిడక్షన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం ఇన్కమ్
తెచ్చుకుంటుంది అనుకోండి, గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, అందులో ఏదైనా అసెట్ క్రియేట్ అయిందో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయి. సో దాంట్లో అసెట్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు కదా, లైబిలిటీ కూడా ఏం తగ్గట్లేదు కదా. అలాగే పార్కులు ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి, వాటి మీద ఫీజులు మనకు టికెట్ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి. అసెట్ ఏం క్రియేట్ అవ్వట్లేదు కదా, లైబిలిటీ ఏమి రెడ్యూస్ అవ్వట్లేదు కదా. అట్లాంటివన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. అలాగే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్, ఇక్కడ కూడా అసెట్ క్రియేషన్ లైబిలిటీ రిడక్షన్ జరగట్లేదు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నారు, పార్కులు మెయింటైన్ చేస్తుంది. ఈ ఎక్స్పెన్సెస్ డే టు డే మెయింటెనెన్స్ వీటి కోసం పెట్టే ఖర్చులన్నింటిలో కూడా ఎక్కడ మనకి అసెట్స్ క్రియేట్ అవ్వట్లేదు, లేదా రెడ్యూస్ అవ్వట్లేదు, లైబిలిటీ క్రియేట్ అవ్వట్లేదు, లేదా రెడ్యూస్ అవ్వట్లేదు. అలాంటి వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో అసెట్ క్రియేషన్, లైబిలిటీ రిడక్షన్, లేదా అసెట్ రిడక్షన్ లేదా లైబిలిటీ క్రియేషన్ అనేది లేని ట్రాన్సాక్షన్స్ అన్ని రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. వాటితో అసోసియేట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. మనీ గవర్నమెంట్కి వస్తే రిసిప్ట్, మనీ గవర్నమెంట్ నుంచి బయటికి వెళ్తే ఏంటది ఎక్స్పెండిచర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ సోదంతా సార్ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ఒక రీజన్ ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? డెఫిసిట్ అంటే ఏంటి చెప్పాను మీకు, లోటు అంటే అర్థం ఏంటి? వెన్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ మోర్ దాన్ రిసిప్ట్స్. మీ ఎక్స్పెన్సెస్ రిసిప్ట్స్ కంటే ఎక్కువైతే. సో అయితే మరి సార్ అలాంటప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇలా రాసేయచ్చా అని మీరు అడగచ్చు. ఇలా రాయకూడదు. ఇలా ఎందుకు రాయకూడదు ఒకసారి ఆలోచించండి. ఎలా ఎందుకు రాయకూడదు అంటే ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఈ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇవి ఏంటివి? బేసిక్గా ఇవి అప్పు ద్వారా మనం తెచ్చుకున్న డబ్బు. అది ఆదాయం అంటామా? మనం అప్పు చేసి మనం తెచ్చుకున్న డబ్బుని మనం ఆదాయం అంటామా? రిసిప్ట్ అవుతుంది, అంటే మన అకౌంట్లో పడుతుంది కాబట్టి రిసిప్ట్. కెన్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇన్కమ్? అప్పు ద్వారా తెచ్చిన డబ్బు ఇన్కమ్గా మనం కన్సిడర్ చేస్తామా? చేయకూడదు కదా. అందుకని ఇదొక్కటి మనం ఎలిమినేట్ చేసేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ వీ విల్ రైట్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెన్సెస్లోకి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేయాలి, అలాగే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ తీసేయాలి. ఇలా తీయగా వచ్చేదాన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఇలా ఏదైతే మనకి అమౌంట్ వస్తుందో, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇదేమో గవర్నమెంట్కి వచ్చిన టోటల్ ఇన్కమ్, ఇదేమో గవర్నమెంట్ పెట్టిన టోటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటాయో దట్ టెల్స్ అస్ వాట్, మనకి అంత లోటు ఉంది, అంత డెఫిసిట్ ఉంది అని మనకు తెలుస్తుంది. మరి డెఫిసిట్ని పోడ్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో నాన్నగారికి 10,000 రూపాయలు శాలరీ వచ్చింది, 12,000 రూపాయలు ఖర్చులు అయ్యాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ 2,000 రూపాయలు అప్పు తెస్తారు. ఇక్కడ కూడా అంతే. గవర్నమెంట్ కూడా వెన్ ఎవర్ ఇట్ ఫేసెస్ దిస్ కైండ్ ఆఫ్ డెఫిసిట్ ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్. ఎయిదర్ ఇట్ గోస్ ఫర్ ఏం చేస్తుంది? అప్పు, డెట్, లేదా ఇట్ కెన్ ఆల్సో ప్రింట్ మనీ ప్రింట్ చేయడం అనేది డేంజరస్. మనీ ప్రింట్ చేయడం ఏమంటామంటే మానిటైజింగ్ అంటాం. వీ కాల్ ఇట్ మానిటైజింగ్ డెఫిసిట్. డెఫిసిట్ని మానిటైజ్ చేస్తున్నారు అంటారు. డెఫిసిట్ని మానిటైజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనీ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ మనీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఎక్స్ట్రా మనీ సిస్టంలోకి ప్రింట్ చేసిన మనీ ఏం చేస్తారు? ప్రభుత్వం ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది కాక ఎడిషనల్గా ప్రభుత్వం ప్రింట్ చేసింది రకరకాల పథకాలు, కార్యక్రమాల రూపంలో మళ్ళీ ప్రజల చేతుల్లోనే పెడుతుంది. సో ఈ మనీ అంతా ప్రజల చేతుల్లోకి వెళ్ళి మన ప్రజల చేతుల్లో ఉన్న మనీ పెరుగుతుంది. సో ఇట్ ఇంక్రీజెస్ లిక్విడిటీ, మనీ సప్లైని పెంచేస్తుంది. మనీ సప్లై అనేది పెరిగిపోతుంది. మనీ సప్లై పెరిగితే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్కి, అంటే వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగిపోయి జనాల దగ్గర డబ్బులు చేరిపోతాయి. ఈ చేరిన డబ్బులతో ఇష్టం వచ్చినట్టు కొంటారు. దానివల్ల ఈ ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇన్ జనరల్ ఈ ప్రింటింగ్ మనీ అనే పద్ధతి ఇండియా ఎప్పుడు ఫాలో అవ్వదు. పాకిస్తాన్ కోవిడ్ టైంలో ఈ పద్ధతి ఫాలో అయ్యి ఇప్పుడు సఫర్ అవుతుంది. అర్జెంటీనా సఫర్ అవుతుంది, జింబాబ్వే సఫర్ అవుతుంది, వెనిజులా సఫర్ అవుతుంది. చాలా దేశాలు ప్రింటింగ్ మనీ చేసి సఫర్ అవుతున్నాయి. ఇండియా జనరలీ గోస్ ఫర్ డెట్. సో ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎంత ఉందో, ఆ ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది?
డెట్ రిక్వైర్మెంట్ ఇండికేట్ చేస్తుంది. సో ఎంత డెఫిసిట్ ఉంటే అంత అప్పు చేయాల్సి ఉంటుంది అని అర్థం, అంత అప్పు చేయాల్సి ఉంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే గవర్నమెంట్ ఏముంటుంది మనకి, ఈ న్యూస్లో ఏమంటున్నారు, డెఫిసిట్ కట్ చేయబోతున్నాము అంటున్నారు. అంటే ఫిజికల్ డెఫిసిట్ మేము తగ్గించుకుంటాము అని చెప్పి అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వైల్ ఆల్సో, ఇక్కడ చూడండి, వైల్ ఆల్సో లుకింగ్ టు రైజ్ క్యాపిటల్ స్పెండింగ్ బై 20% అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ ఫార్ములా మీరు ఒకసారి గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 20% పెంచుదాం అనుకుంటుందంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ పెరిగితే మరి ఫిజికల్ డెఫిసిట్ ఏమవుతుంది, మనకి ఈ ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ ఫిజికల్ డెఫిసిట్ ఏమో ప్రభుత్వం తగ్గించాలి అనుకుంటుంది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి అంటే మన ప్రభుత్వానికి ఉన్న మార్గం ఏంటి, ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి పెరగాలి, లేదా NDCR, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి పెరగాలి. అంటే రిసిప్ట్స్ని పెంచుకోవడం ద్వారా ఎక్స్పెండిచర్ ఎంతైతే పెరుగుతుందో దానికంటే ఎక్కువ రిసిప్ట్స్ని పెంచుకోవడం ద్వారా, రెవెన్యూని పెంచుకోవడం ద్వారా ప్రభుత్వం తన ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకోవాలనుకుంటుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండోది, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం ద్వారా కూడా చేయొచ్చు. అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నావు అంటే రోడ్లు, భవనాలు, బిల్డింగులు, డ్యాములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి ఖర్చు పెడతావు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటుంది, ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీలు, ఫెర్టిలైజర్ సబ్సిడీస్, ఫ్యూయల్ సబ్సిడీలు, ఇలాంటి వాటిని తగ్గించుకోవడం ద్వారా, ఓకేనా, ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఇలాంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం ద్వారా కూడా ఫిజికల్ డెఫిసిట్ తగ్గించవచ్చు. ఎయిదర్ యూ రెడ్యూస్ యువర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ యూ ట్రై టు ఇంక్రీజ్ యువర్ అదర్ రిసిప్ట్స్. వాటి ద్వారా ప్రభుత్వం ఇన్కమ్ని పెంచుకొని లేదా అదర్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని ఫిజికల్ డెఫిసిట్ని 5.4% ఆఫ్ జీడిపికి తెచ్చుకోవాలి, అంతా తగ్గించుకోవాలి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనే ప్రయత్నం చేస్తోంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి సుప్రీంకోర్టు క్వశ్చన్స్ సెంటర్ ఆన్ GM మస్టర్డ్. సుప్రీంకోర్టు సెంటర్ని GM మస్టర్డ్ విషయంలో క్వశ్చన్ చేస్తోంది అని చెప్పేసి అంటున్నారు. సో అగైన్ ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలి అంటే సర్టెన్ బ్యాక్గ్రౌండ్ మీకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది GM క్రాప్స్ అంటే అర్థం ఏంటి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే మీనింగ్ ఏంటి మనం తెలుసుకోవాలి. అలాగే GM క్రాప్స్ ఇండియాలో ఉన్నాయా, ఇండియాలో ఏవైనా GM క్రాప్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. మూడవది, ఈ GM క్రాప్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే అప్రూవల్ ప్రాసెస్ ఏంటి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏంటి. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో దీంట్లో భాగంగా వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ an ఆర్గనైజేషన్ కాల్డ్ GEAC. ఇవన్నీ మనకు తెలియాలి. ఇవి తెలిస్తేనే ఆర్టికల్ని మనం అర్థం చేసుకోగలిగే బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, ఈ ఫస్ట్ పాయింట్ మనం చూద్దాము. జెనెటికల్లీ, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి. సో 1 చూద్దాం. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్. సో జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, any genetically modified organism is any living organism whose genetic material has been modified to include certain desirable టెక్నిక్స్ లేదా సర్టెన్ డిజైరబుల్ ట్రేట్స్ అని చెప్పొచ్చు. అంటే మనం దాని నుంచి కోరుకుంటున్న కొన్ని లక్షణాలని దానిలో ఇన్కార్పొరేట్ చేయడం కోసం, దానిలో కొన్ని లక్షణాలని, ట్రైట్స్ని మనం ఇన్కార్పొరేట్ చేయడం కోసం వేటి జెనెటిక్ మెటీరియల్ని అయితే మనం మోడిఫై చేస్తామో, వాటిని మనం GM క్రాప్స్ అంటాం. సో ఈ GM క్రాప్ ఈజ్ సంథింగ్ హూజ్ జెనెటిక్ మెటీరియల్, అంటే దాని DNAని మనం మోడిఫై చేసేసి దాన్ని పెస్ట్ రెసిస్టెంట్గా చేయాలంటే పెస్ట్ రెసిస్టెంట్గా చేయడం, ఫ్లడ్ రెసిస్టెంట్గా చేయగలిగితే ఫ్లడ్ రెసిస్టెంట్గా చేయడం. అంటే కొన్ని మోడిఫికేషన్స్ ద్వారా దాని న్యాచురల్ లక్షణాలని మార్చి మనం ఏవైతే లక్షణాలు కోరుకున్నామో ఆ లక్షణాలు దానికి వచ్చేలాగా చేయడాన్నే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని చెప్పంటాం. జెనెటిక్ మోడిఫికేషన్ అనేది ఇంతకుముందు ఇన్సులిన్ ప్రొడక్షన్కి, వ్యాక్సిన్ ప్రొడక్షన్స్కి, ఇట్లాంటి వాటికి యూజ్ చేశారు.
అయితే కమర్షియల్ క్రాప్స్కి, ఫుడ్ క్రాప్స్కి కూడా దాన్ని యూజ్ చేసే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. క్రాప్స్లో తీసుకుంటే మనకి జెనెటిక్ మోడిఫికేషన్ ఎలా జరుగుతుందంటే మ్యానిపులేషన్ ఆఫ్ డిఎన్ఏ మోడిఫికేషన్ ద్వారా జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం కోరుకున్న మనకి డిఎన్ఏని మోడిఫై చేయడం ద్వారా, మనం డిజైర్డ్ ట్రైట్స్, మనం ఏవైతే ట్రైట్స్ కోరుకుంటున్నామో, లక్షణాలు దాంట్లో ఉండాలని కోరుకుంటున్నామో వాటిని మనం తెచ్చుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఒక క్రాప్ని జెనెటికల్గా మోడిఫై చేయాలంటే దాని జీన్ని, ఏ జీన్ అయితే దాంట్లో ప్రవేశపెట్టాలో దాన్ని ఐడెంటిఫై చేసి, ఆ జీన్ని హోస్ట్ నుంచి దాన్ని సెపరేట్ చేసి, దాన్ని ఏ క్రాప్లో అయితే మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ జీన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. దీన్ని ల్యాబొరేటరీ మరియు ఫీల్డ్ కండిషన్స్లో రకరకాలుగా ట్రయల్స్ చేసి, టెస్టులు చేసి, అప్రూవల్ అయిన తర్వాత బయటికి వదులుతారనమాట. అయితే ఇప్పుడు ఈ జిఎం క్రాప్స్ ఇండియాలో ఏమైనా ఉన్నాయా? ఇండియాలో ఒకే ఒక్క జిఎం క్రాప్ ఉంది ప్రస్తుతానికి. అప్రూవ్ అయ్యి రన్ అవుతున్న ఒకే ఒక్క క్రాపు బీటీ కాటన్. మనకి 2002-03 నుంచి ఇండియన్ ఫార్మర్స్ బీటీ కాటన్ని కల్టివేట్ చేస్తున్నారు. బై 2014కి ఇండియాలో 96% ఆఫ్ ఏరియా అండర్ కాటన్ కల్టివేషన్ ఈజ్ బీటీ కాటన్. అంటే మొత్తం అందరూ కూడా బీటీ కాటన్నే కల్టివేట్ చేసే పరిస్థితి మనకి ఇండియాలో వచ్చేసింది అనమాట. సో ఇది మనకి సెకండ్ పాయింట్. మూడవది ఏంటి? రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జిఎం క్రాప్స్, జెనెటిక్ మోడిఫికేషన్ ఇవన్నీ అంటున్నాం కదా, దీనికి సరైన రెగ్యులేషన్ లేకపోతే చాలా డేంజర్స్ ఉంటాయి. సో కాబట్టి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? జీఈఏసీ గురించి. జీఈఏసీ అంటే అర్థం ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. This is GEAC, and GEAC is under Ministry of Environment, Forest and Climate Change. We have a ministry called Ministry of Environment, Forest and Climate Change. ఈ మినిస్ట్రీ కిందకి GEAC అనేది వస్తుంది. అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో GEAC ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ప్రపోజల్స్ రిలేటెడ్ టు ద రిలీజ్ ఆఫ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ప్రపోజల్స్. ఏవైతే మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రపోజల్స్ వస్తాయో ఆ ప్రపోజల్స్ని అసెస్ చేసి, దానివల్ల ఎన్వైరన్మెంట్కి రిస్క్ లేదు అని వీళ్ళు అసెస్ చేసుకున్న తర్వాతే వీళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ అసెస్మెంట్ ఆఫ్ ప్రపోజల్స్ related to the release of genetically engineered organisms and products into the environment, including experimental field trials చేయడానికి కూడా వీళ్ళ అనుమతి అవసరం. ఎన్వైరన్మెంట్లో రిలీజ్ చేయడానికి కూడా వీళ్ళ అనుమతి అవసరం. వీళ్ళ అనుమతి లేకుండా ఫీల్డ్ ట్రయల్స్ చేయడానికి కానీ, ఎన్వైరన్మెంట్లో రిలీజ్ చేయడానికి కానీ అస్సలు అనుమతి అది సాధ్యపడదనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వీళ్ళు చెప్పిన మాట వినకపోయినా, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళకపోయినా, వీళ్ళ అఫీషియల్స్కి దే హ్యావ్ పవర్స్ టు టేక్ ప్యూనిటివ్ యాక్షన్. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్. ప్యూనిటివ్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వీళ్ళకి పవర్స్ ఉన్నాయి. అంటే పనిష్మెంట్ విధించడానికి కూడా వీళ్ళకి పవర్స్ ఉన్నాయి. దట్ పవర్స్ కమ్ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా వీళ్ళకి సెవరల్ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ద్వారా రూల్స్ని ఫాలో అవ్వని వాళ్ళపైన వీళ్ళు పనిష్మెంట్ కూడా విధించడానికి స్కోప్ ఉంది. అయితే ఇండియాలో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుతూ మనం జీఈఏసీ గురించి మాట్లాడాం కదా. ఈ జీఈఏసీ వాళ్ళు అది ఆర్గనైజేషన్ అది, కానీ వాళ్ళకి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఏ రూల్స్ ప్రకారం అసెస్మెంట్ చేస్తారు ఓకే అనడానికి సర్టెన్ రూల్స్, యాక్ట్స్ మనకి ఇండియాలో ఉన్నాయి. జిఎం క్రాప్స్కి సంబంధించిన యాక్ట్స్ ఆర్ రూల్స్ దట్ రెగ్యులేట్ జిఎం క్రాప్స్ ఇన్ ఇండియా. ఏంటి? ఒకటి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇదొకటి. అలాగే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఇదొకటి. అలాగే ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003 ఇదొకటి. తర్వాత జిఎం పాలసీ అండర్
ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇదొకటి. ఫారిన్ ట్రేడ్ పాలసీలో జిఎం పాలసీ ఉంటుంది, అదొకటి. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా 2006 ఇదొకటి. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్ 1988. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్ 1988. ఇలా సెవరల్ యాక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జిఎం క్రాప్స్ గురించి మెన్షన్ చేశారు. సో దాన్ని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి ఈ మన జిఈఏసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలా లేదా అనేది నిర్ధారిస్తారనమాట. అయితే ఇప్పుడు కేసు ఏంటి అంటే జిఎం మస్టర్డ్. ఈ జిఎం మస్టర్డ్కి కమర్షియల్ రిలీజ్కి మన జిఈఏసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేశారు. దీన్ని కొందరు సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళు రూల్స్ సరిగ్గా ఫాలో అయ్యారా, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ని సరిగ్గా అసెస్ చేశారా లేదా అనే అనుమానంతో సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ అపాయింటెడ్ ఏ కమిటీ కాల్డ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని కన్సిడర్ చేశారా లేదని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను. చూడండి, ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే క్వశ్చన్ ద గవర్నమెంట్ on whether the GEAC had considered the reports of the court-appointed Technical Experts Committee on the biosafety of transgenic mustard hybrid DMH11 before approving it for environmental release. ఎన్వైర్మెంటల్ రిలీజ్కి అప్రూవ్ చేశారు కదా, అది అప్రూవ్ చేయడానికి ముందు కోర్టు అపాయింట్ చేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క రిపోర్ట్ని మీరు కన్సిడర్ చేశారా లేదా, దాని బయోసేఫ్టీ అనేది మీరు అసెస్ చేశారా లేదా, దానివల్ల ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఒకసారి మళ్ళీ చూడాలి గవర్నమెంట్ పూర్తి స్థాయి రిప్లై ఏమిస్తుంది, సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. అయితే దానికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్. సో జిఎం క్రాప్ ఏదన్నా కావచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ రిమైన్స్ సేమ్. దాన్ని రెగ్యులేట్ చేసే అథారిటీస్ ఏముంటుంది, వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు రిఫర్ చేసుకునే రూల్స్ యాక్ట్స్ అనేవి కూడా సేమే ఉంటాయి, అన్లెస్ దెర్ ఈజ్ ఎ చేంజ్. జిఎం క్రాప్స్ డెఫినేషను అదే ఉంటుంది, చేసే విధానాలు కూడా అలాగే ఉంటాయి. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మారవు. ఓకే, వేరేవి మారినా మీకు ఫ్యాక్ట్స్ అనేవి మారవు, కాబట్టి యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. అర్థమైందా? అయితే మరి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 కిందకి వస్తుంది. జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది, ఎస్ఎన్టీ కిందకి వస్తుంది. బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ కిందకి ఈ టాపిక్ మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనే టాపిక్ మనకి బయోటెక్నాలజీ కిందకి వస్తుంది. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సూరత్, ఇందోర్ క్లీనెస్ట్ సిటీస్, మహారాష్ట్ర టాప్స్ స్టేట్ లిస్ట్. సో దేని గురించి మాట్లాడుతున్నారు? సో మన యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు అవార్డ్స్ రిలీజ్ చేశారు. సో దేశంలో క్లీనెస్ట్ సిటీస్ ఏవి, అలాగే స్టేట్స్ ఏవి అని చెప్పి అవార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ర్యాంకింగ్ ఒకసారి మీరు గమనిస్తే క్లీనెస్ట్ సిటీస్ విత్ మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్న సిటీస్ తీసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఇందోర్ ఉంది, నెంబర్ 2 ప్లేస్లో సూరత్ ఉంది, నెంబర్ 3లో నవీ ముంబై, నెంబర్ 4 మన విశాఖపట్నం, నెంబర్ 5 భోపాల్ ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అయితే విశాఖపట్నం 4th క్లీనెస్ట్ సిటీగా ఉంది. అలాగే స్టేట్స్ పరంగా తీసుకుంటే నెంబర్ 1 మహారాష్ట్ర ఇస్ ద క్లీనెస్ట్ స్టేట్, మధ్యప్రదేశ్ 2nd క్లీనెస్ట్, ఛత్తీస్గఢ్ 3rd, ఒడిస్సా 4th, మన తెలంగాణ 5th పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఆఫ్ ఓవరాల్ స్టేట్. సో వీటి మనం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాము. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో క్లీన్లీనెస్కి ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. ర్యాంకింగ్లో స్టేట్స్కి ఇట్లాంటి ర్యాంకింగ్స్ అనేవి వచ్చాయి. ఇది 2023 సంవత్సరానికి సంబంధించిన డేటా. రిలీజ్ చేసింది ఎవరంటే యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు. ఈ అవార్డ్స్ ఎవరిస్తారు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం అనేది జరిగింది. సో విచిత్రం ఏంటంటే మనకి ఈ ఇందోర్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ అడ్జస్ట్ ద క్లీనెస్ట్ సిటీ ఫర్ 7th టైమ్ ఇన్ ఎ రో. వరుసగా 7వసారి ఇండోర్కి ఈ అవార్డు అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకిది.
అలాగే మీకు ఫ్యాక్ట్స్ పరంగా చూడండి, ద థీమ్ ఆఫ్ క్లీన్లీనెస్ సర్వే 2023 వాజ్ వేస్ట్ టు వెల్త్, వైల్ ఫర్ 2024 ఇట్ ఈస్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇవి మీకు ప్రిలిమ్స్లో బిట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. 2023 సర్వే యొక్క థీమ్ ఏంటి? వేస్ట్ టు వెల్త్. 24కి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఇవి మీకు ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. అండ్ అనదర్ పాయింట్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో చెప్పింది, ఓన్లీ బై ఎలిమినేటింగ్ మ్యాన్ హోల్స్ త్రూ మెకనైజ్డ్ క్లీనింగ్ అండ్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ శానిటేషన్ త్రూ మెషిన్ హోల్స్ వీ విల్ బీ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అవర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ఎ సెన్సిటివ్ సొసైటీ. ద్రౌపది ముర్ము సెడ్ ఇన్ హర్ అడ్రస్. సో ఇండియాలో ఎప్పటికీ మ్యాన్ హోల్స్ ఉన్నాయి. మ్యాన్ హోల్స్ ఎందుకు? ఆ హోల్స్ ద్వారా మనుషులు దిగి క్లీన్ చేస్తారు. అది అంటే అట్లాంటి వాటిని కంప్లీట్గా మెషిన్ ఓరియంటెడ్ క్లీనింగ్, మెషిన్ హోల్స్తో మెషిన్ ద్వారా క్లీనింగ్ చేసే పరిస్థితికి ఇండియా ఇంకా రాలేదు. ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి. దట్ విల్ ఎస్టాబ్లిష్ అవర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ఎ సెన్సిటివ్ సొసైటీ అని ద్రౌపది ముర్ము గారు అంటున్నారు. సో మ్యాన్ హోల్స్ కల్చరే ఉండకూడదు. మొత్తం ఈ ఇలాంటి వాటి క్లీనింగ్ కూడా కంప్లీట్గా మెషిన్స్ ద్వారా జరిగే పరిస్థితికి మనం వెళ్ళాలి అని చెప్పి ముర్ము గారు ఆశిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. సో అయితే ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా మీకు అడగొచ్చు. 2016లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ టైం 2016లో. మీకు ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. దే స్టార్టెడ్ ఇన్ 2016. ఇప్పుడు 2023 వరకు ఇవ్వడం జరిగింది. వరుసగా 7 సార్లు మనకి ఎవరికి? సూరత్ కాదు, ఇండోర్కి అవార్డు అనేది వచ్చింది. క్లీనెస్ట్ సిటీగా అవార్డు అనేది వచ్చింది. సో ఇప్పుడు 2023 సంవత్సరానికి గాను మనకి ఇండోర్ ఫస్ట్ ఉంది. అలాగే మీరు డేటా అక్కడ చూశారు కదా, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో రిలీజ్ చేసే మినిస్ట్రీ యూనియన్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. థీమ్స్ ఈ ఇయర్కి ఏంటి, నెక్స్ట్ ఇయర్కి ఏంటి అనేది ఇచ్చారు. ఆ థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈజ్ ఎనఫ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఈస్ కన్సర్న్. అండ్ సిలబస్ పరంగా దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. దట్స్ ఇట్ అమ్మా. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మీరు ఎక్కడన్నా అడగండి, కేవలం 48,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో, గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ, ఏంటా 4? ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ 19 పుస్తకాలని ఫ్రీగా ఇస్తూ 48,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో పర్సనల్ మెంటర్షిప్, నేను దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. వీటన్నింటితో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కమ్ టు వైజాగ్. డోంట్ థింక్ ట్వైస్. వేర్ ఎవర్ యు ఆర్. మీరు తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో ఉండండి, ఎక్కడైనా సరే వైజాగ్ వచ్చేసేయండి. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఓపిక్గా చెప్పే ఫ్యాకల్టీ, అండ్ నేను పర్సనల్గా గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. ఆన్లైన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆఫ్లైనే కావాలి అంటే ఢిల్లీ వెళ్ళి 2 లక్షలు, హైదరాబాద్ వెళ్ళి 1,50,000 పెట్టి 9 నెలల్లో కోచింగ్ కంప్లీట్ చేసుకొని అర్థమైందా అర్థం కాలేదా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఫినిష్ చేసే బదులు దాంట్లో 1/3, 1/4 కాస్ట్లో పర్సనలైజ్డ్ అండర్స్టాండింగ్తో, కేర్తో మీకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం కాల్ చేయండి. వైజాగ్ ఆఫ్లైన్లో క్లాసులు ఎలా ఉంటాయో మన యాప్ ఇక్కడ జరిగేవి ఆన్లైన్ వాళ్ళకి కూడా వస్తాయి. సో ఒక్కసారి మీరు ఆన్లైన్లో క్లాసులు వినండి. యాప్ 1 డే యాక్సెస్ తీసుకోండి, వినండి. మీకు ఇలా క్లాసులు జరిగితే నచ్చుతాయి, మాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తేనే రండి. క్లాసులు నచ్చలేదు అనుకోండి, అక్కడే ఆగిపోండి. క్లాసులు నచ్చితే, ఎందుకంటే మీకు చాలా చోట్ల డెమోలు కూడా ఎవరు ఇవ్వట్లేదు. మేము 1 డే ఫుల్ యాక్సెస్ టు యాప్ ఇస్తున్నాం. చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో డూ దట్ ఎక్సర్సైజ్. డెమో చూసి నచ్చిందా లేదా మీరు ఓన్గా ఎవాల్యుయేట్ చేశాక నిర్ణయం తీసుకోండి. టేక్ కేర్. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి. వాటివన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే, మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు. కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు. యూ విల్ గెట్ 1 మంత్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు.
లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైమ్ వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4999కి వస్తుంది, ఇంకా 999 కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.